వైద్యుల నిర్లక్ష్యానికి నిండు గర్భిణితో పాటు కడుపులో ఉన్న ఇద్దరు బిడ్డలు బలైపోయారు. విశాఖలోని ఆరాధ్య ప్రైవేట్ హాస్పిటల్లో ఈ దారుణం జరిగింది. సకాలంలో వైద్యం అందక తల్లితో పాటు కవలలు మృతి చెందారు. మాకవరపాలెనికి చెందిన గంజి లక్ష్మి గత 8 నెలలుగా ఆరాధ్య హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటోంది. పురిటి నొప్పులు రావడంతో ఆమె ఆసుపత్రికి వచ్చింది. అయితే వైద్యులు వెంటనే స్పందించకపోవడంతో కడుపులోని ఇద్దరు కవలలు చనిపోయారు. ఆ తర్వాత కూడా డాక్టర్స్ లక్ష్మిని కాపాడే ప్రయత్నం చేయలేదు. కేజీహెచ్కు తీసుకెళ్లమని సూచించడంతో కుటుంబ సభ్యులు వెంటనే లక్ష్మిని అక్కడికి తీసుకెళ్లారు. కానీ ఫలితం లేకుండా పోయింది. కేజీహెచ్లో లక్ష్మి ప్రాణాలు కోల్పోయింది. తల్లి బిడ్డల మృతికి ఆరాధ్య ఆసుపత్రి యాజమాన్యమే కారణమంటూ హాస్పిటల్ ముందు లక్ష్మి కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళనకు దిగారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. పిల్లలు పుట్టాలనేది ప్రతి తల్లిదండ్రుల కోరిక, ఆలోచన. దానికోసం ఎంత డబ్బులైనా సరే ఖర్చు పెట్టడానికి వెనకాడరు. కానీ పిల్లల కోసం వెళ్ళినటువంటి తల్లిదండ్రులు ఈవేళ వాళ్ళు డబ్బులు పోగొట్టుకోవడం కాకుండా భార్యను పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, పిల్లలను కూడా పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే కనిపిస్తున్నటువంటిది ఇది ఆరాధ్య ఫెర్టిలిటీ సెంటర్, ఐవీఎఫ్ సెంటర్. ఈ ఐవీఎఫ్ సెంటర్కి సంబంధించి ఇప్పుడు ముఖ్యంగా చూస్తే ఇంత పెద్ద హాస్పిటల్ నిర్వహణ అనేది కొనసాగుతుంది. దాదాపుగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది అటు అనకాపల్లి జిల్లా మాకవారిపాలెనికి చెందినటువంటి లక్ష్మి, గంజి లక్ష్మి అనే మహిళ ఇప్పుడైతే చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆమె కడుపులో ఇద్దరు కవల పిల్లలు కూడా చనిపోయారు. అంటే ఐవీఎఫ్ సెంటర్కి వచ్చి లక్షల రూపాయలు వీళ్ళకి హాస్పిటల్ వాళ్ళకి ఇచ్చుకుని ఈవేళ అటు పిల్లలు లేక తల్లి లేక మొత్తం అందరూ కూడా చనిపోయినటువంటి నేపథ్యంలో ఈ వెహికల్లో మనం ఒకసారి అంబులెన్స్ని చూడవచ్చు. అంబులెన్స్లో వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులైతే అంబులెన్స్లో చనిపోయినటువంటి అతను గంజి లక్ష్మి మృతదేహాన్ని పెట్టుకుని ప్రస్తుతం అయితే హాస్పిటల్ ముందు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొన్న శనివారం నాడు కూడా తీసుకొచ్చాను సార్. తీసుకొచ్చిన తర్వాత బేబీ కూడా లోపల కూడా బాగున్నారమ్మా, పర్లేదు అన్నారండి. పర్లేదంటే మా ఇన్సూరెన్స్ అవుతుందండి. సోమవారం కూడా తీసుకొచ్చాను సార్. సోమవారం కూడా తీసుకొచ్చానండి. మేడం కూడా ఏ రౌండ్ కూడా రాలేదండి. మా మేడం చూడలేదు, చెందలేదండి. నర్సులు వచ్చి చెక్ చేసి వెళ్తున్నారండి. 8:30 అంతా అయిందండి. అప్పుడు మేడం వచ్చారండి. మేడం బాడీని కింద దించమన్నారు, నల్లపోతుందండి. ఏల్చర్ మీద నేను తీసుకెళ్ళండి. తీసుకెళ్ళిన తర్వాత స్కానింగ్లో తీసుకెళ్ళమంటారు. స్కానింగ్ చేశారండి. బేబీ ఇద్దరు చనిపోయారండి. స్కానింగ్లో తీస్తే ఇద్దరు చనిపోయారు. అసలు ఆ విషయం మీకు చెప్పారా? బేబీ చనిపోయారు, కడుపులో చనిపోయారు అన్న విషయం చెప్పారా మీకు? మాకు చెప్పలేదు సార్. బాబు 10 నిమిషాలు పోయిన తర్వాత మనీ బయట వచ్చిన తర్వాత అప్పుడు చెప్పారండి. అదే మేడం మరి ఇక్కడే ట్రీట్మెంట్ చేస్తా అన్నారు, నేను 10 లక్షలు కట్టాను, మీరు 9 నెలలు కానీ వరకు ఇక్కడే చేస్తా అన్నారు, మీరు చేస్తారా? ఇక్కడ ఆయన ఎత్తేసానండి. అంటే ఒకేసారి కట్టారా మొత్తం డబ్బులన్నీ 10 లక్షలు, లేకపోతే ఎన్నిసార్లు? ఒకేసారి కట్టాను సార్ 10 లక్షలు. కొంచెం ఒకేసారి కట్టాను సార్. కానీ మేడం ఇక్కడ నా వల్ల కాదు, ఇక్కడ నేను చేయలేను, చేతులు తీసిందండి మేడం. ఇక్కడ హాస్పిటల్ వాళ్ళు చెప్పారు ఆ మాట మీకు? ఇంకా మేమేమి చేయలేమని? ఏం చేయలేమండి, ఇక్కడే ట్రీట్మెంట్ చేస్తారు కానీ మేడం అని. మీరు ఆ రోజు మీరు 9 నెలల వరకు ట్రీట్మెంట్ చేస్తారు, ఏది చేసినా ఏమైనా మాదే బాధ్యత అన్నారు. ఇప్పుడు కాదంటారు ఏంటని చెప్తున్నాను సార్. ఇప్పుడు కడుపులో ఇద్దరు పిల్లలు చనిపోయారని చెప్తున్నారు. తర్వాత ఎక్కడికి తీసుకెళ్లారు మీరు? ఆ తీసుకెళ్ళిన తర్వాత ఏమైంది? కేజీ తీసుకెళ్ళాను సార్. కేజీ తీసుకెళ్తే అక్కడ కూడా ట్రీట్మెంట్ చేశారండి. ట్రీట్మెంట్ చేసిన తర్వాత బాగున్నారండి. పిల్లలు కూడా చనిపోయారండి. మనీ ఆపరేషన్, పెద్ద ఆపరేషన్ చేశారు. చేసిన తర్వాత అక్కడ కూడా చెప్పారండి తల్లి కూడా చనిపోయింది సార్. తల్లి చనిపోయింది, ఇక్కడ పిల్లలు కూడా ఇద్దరు కడుపులో చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. హాస్పిటల్ దగ్గరకు వచ్చి చెప్తే వీళ్ళు ఏం చెప్తున్నారు అసలు? ఇక్కడ ఏం జరిగిందంటే ఆదివారం నార్మల్ చెకప్కి తీసుకొచ్చారండి. ఆ రోజు తీసుకొచ్చారు, చూపించారు, తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ ఆదివారం నైట్ తెల్లవారుజాము చేసి వామిటింగ్స్, మోషన్స్ అయిపోయి అనేసి ఫోన్ చేస్తే తీసుకొచ్చేయండి అమ్మా అనేసి చెప్పారంట ఈ మేడం గారు. వెంటనే తీసుకొస్తే ఇక్కడికి వస్తారు 12 అయిపోయింది. తీసుకొచ్చి సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు తీసుకొచ్చిన మనిషిని ఆ రోజు రాత్రి 8 గంటల వరకు కనీసం ఎలాంటి ట్రీట్మెంట్ కాదు కదా, కనీసం ఇలా చెయ్యి కూడా వేసి ఏమి కూడా చూడలేదంటండి. ఆ నైట్ 8:30కి స్కాన్ చేసి పిల్లలిద్దరూ చనిపోయారు, కేజీకి తీసుకెళ్ళిపోండి అనేసి చెప్పారంట. అది కాకుండా ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చి అడిగితేనేమోని మీరు డబ్బులు కట్టుకోలేరమ్మా, మీకు డబ్బులు కట్టుకునే స్తోమత ఇంకా లేదు అనేసి ఒక మాట అంటున్నారు. సోమవారం రాత్రి 8 గంటలకు చెప్పారు పిల్లలు చనిపోయారు.
చనిపోయారని. ఇది ఎంత అన్యాయం సార్ చెప్పండి. ఇలాంటిది ఎక్కడన్నా జరుగుతుందా? మేము పేదవాళ్ళమే, బోల్డ్ అప్పులు చేసుకొని ఇల్లు వాకిలి అమ్ముకొని, తను ఎవరో కాదు సార్, నా సొంత చెల్లెలండి. తను ఎవరో కాదు, నా సొంత చెల్లెలు. పిల్లల కోసం ఎన్ని బాధలు పడిందో. అలాంటిది బంగారం లాంటి పాప కలపిల్లలు, ఒక పాప బాబుని కూడా జన్మనిచ్చి ఇద్దరిని కోల్పోయింది. కాకుండా నా చెల్లెలు కూడా చనిపోయిందండి. ఈ వీళ్ళ వల్ల కేవలం ఈ ఆరాధ్య హాస్పిటల్ డాక్టర్స్ యొక్క నిర్లక్ష్యం వల్లే నా చెల్లెలు కడుపులో పుట్టిన ఇద్దరు కలవపిల్లలు కూడా చనిపోయారండి. సార్ యాక్చువల్గా ఇద్దరు పిల్లలు చనిపోయిన స్కాన్ చేసి చెప్పినప్పుడు వెంటనే మీరు సర్జరీకి ఏర్పాట్లు చేసి సర్జరీ చేయాలి కదా అని అడిగాను. అడిగిన తర్వాత వాళ్ళకి ఆర్థిక భారం అంటే ఆర్థిక భారం అయ్యే అయితే మాకవరపాలెం గ్రామం నుంచి ఇన్ని వందల కిలోమీటర్లు వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకోవడం జరగదండి. వాళ్ళు కేవలం పిల్లల కోసం వాళ్ళ ఆస్తులు అమ్ముకొని ఏదైనా సరే పిల్లలు దక్కించుకోవాలని దృష్టితోటి వాళ్ళ అనుకుని ఇక్కడ వైజాగ్ వచ్చారు కాబట్టి ఇది ఆర్థిక ఇబ్బంది నుంచి కాదు అన్నారు. ఇంకో డాక్టర్ ఏమంటే ఫర్దర్ ట్రీట్మెంట్కి మా దగ్గర ఎక్విప్మెంట్ సపోర్ట్ చేయదండి, అందుకనే ఐర్ ఎక్విప్మెంట్ కానీ కేజీహెచ్ పంపించామని చెప్పారు. మరి ఫర్దర్ ఎక్విప్మెంట్కి ఇక్కడ లేనప్పుడు వాళ్ళకి అగ్రిమెంట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చేస్తారని మీరు ఎలాగ వాళ్ళకి హామీ ఇచ్చారండి? ఎలా మీరు ట్రీట్మెంట్ తీసుకుని అడిగితే మరి వాళ్ళకి కొన్ని సపోర్ట్ చేయవండి, అన్నీ మా దగ్గర సపోర్ట్ చేయకపోతే అక్కడ పంపించామని చెప్తున్నారు. అది కేవలం ఇది 10-12 గంటలకు వచ్చిన పిల్లల్ని తీసుకొచ్చి చెక్ చేసి స్కాన్ చేసి ఉంటే పిల్లలిద్దరు బతుకును, తర్వాత రైట్ టైంలో కానీ మీరు ఈ శస్త్రచికిత్స చేసి ఉంటే తల్లి కూడా బతుకును. కేవలం ఈ యాజమాన్యం డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల జరిగింది కేవలము. కాబట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. పోలీసు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. 9 గంటల స్కాన్ చేసిన తర్వాత వాళ్ళు నిర్ధారించింది ఏంటంటే లోపల ఉన్న బిడ్డ చనిపోయింది. అదే 1 గంటకి కనుక చూసుకున్నట్టయితే సరైనటువంటి ట్రీట్మెంట్ అందుండేది. ఇవాళ బిడ్డలు చనిపోవడం వల్ల తల్లి కూడా చనిపోయింది. అంటే 3 ప్రాణాలు బలి తీసుకున్నారు. ఏం డిమాండ్ చేస్తున్నారు? పోలీసులు అయితే లోపలికి వెళ్ళారు, ఎవరిని లోపలికి రానిస్తున్నటువంటి పొజిషన్ అయితే లేదు. ఇక్కడ యాజమాన్యం మాట్లాడటానికి సిద్ధంగా లేదండి. మేము సామరస్యంగా మేము అడిగింది ఏంటంటే ఆ కుటుంబానికి యాజమాన్యం ఏం న్యాయం చేస్తుందో సమాధానం చెప్పమని అనేది సిఐ గారి ద్వారా కబురు పెట్టాం. సిఐ గారు 10 నిమిషాల్లో వచ్చి మీకు ఏ విషయం చెప్తామని చెప్పారు. మేము కూడా సిఐ గారు చెప్పిందంటే సార్ మీరు ఇచ్చిన సమయంలో మీరు రాకపోతే కుటుంబ సభ్యుల ఆందోళనలో మేము భాగస్వామ్యం కావాల్సి. ఇప్పటి వరకు వీళ్ళు ఏ విషయం అనేది చెప్పలేదు కదా, ఒకవేళ చెప్పకపోతే అందరూ కలిసి ఇక్కడ ఏం చేయబోతున్నారు? భవిష్యత్ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకుని వెళ్తాం. ఈవేళ దళితులు సుదీర్ఘ ప్రాంతం విశాఖపట్నానికి మాకవరపాలెం నుంచి ఇక్కడికి వచ్చి ఈ ఆరాధ్య హాస్పిటల్లో 10 లక్షలకి డిమాండ్ చేసుకుని 8 లక్షలు పే చేసి ఆ బిడ్డని మా జీవితంలో ఒక బిడ్డని చవి చూడాలనేటువంటి ఆ తల్లిదండ్రుల తాలూకా కోరికని వీళ్ళు సొమ్ము చేసుకున్నారే తప్ప ఆ తల్లి బిడ్డల క్షేమం కోసం ఏమాత్రం కూడా ఆలోచించలేనటువంటి కేవలం ధన అపేక్షతోనే వ్యవహారం చేశారు తప్ప ఈ ఆరాధ్య హాస్పిటల్ వాళ్ళు ఈ వాళ్ళ యొక్క కోరికని కానీ లేకపోతే వీళ్ళ యొక్క బాధ్యతని కానీ డాక్టర్ బాధ్యతని కానీ ఫీల్ అవ్వలేదు. ప్రొద్దున వచ్చినటువంటి ఆ అమ్మాయిని నిర్లక్ష్యం చేసిన కారణంగానే, కేవలం డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే 2 బిడ్డలు తల్లి చనిపోయారు. తల్లిదండ్రుల దగ్గర దాదాపుగా 10 లక్షల వరకు వసూలు చేసి వాళ్ళ తల్లితో పాటు బిడ్డలు కూడా చనిపోయేలాగా జరిగినటువంటి ఉదంతానికి సంబంధించి ప్రస్తుతం అయితే దళిత సంఘాలు కూడా వచ్చి ఇక్కడ ఆందోళనలో పాల్గొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటివరకు యాజమాన్యం ఎట్లాంటి సమాధానం చెప్పకపోవడంతో వీళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.